హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త హైకోర్టు సంచలన తీర్పు అన్నమాట. గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకున్నా. ఇప్పుడిప్పుడే తాజా సమాచారం అయితే రావడం జరిగింది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అన్నమాట. మొదటి కాన్పుల్లో కౌల పిల్లలు జన్మించినప్పటికీ రెండవ ప్రసవ సమయంలో మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మెటర్నిటీ లీవ్ నిరాకరించడానికి వీల్లేదని చెప్పేసి చట్ట ప్రకారం సెలవులు మంజూరు చేయాల్సిందని చెప్పేసి తెలంగాణ హైకోర్టు ఒక కీలక తీర్పులో అయితే స్పష్టం చేసింది. మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ వెనుకబడినటువంటి తరగతులు సంక్షేమ నివాస విద్యాసంస్థల సొసైటీలో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరిపిన న్యాయస్థానం ఈ సంచలన ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. సో సదరు మహిళా లెక్చరర్కు మొదటి ప్రసవంలోనే కౌలుడు జన్మించారనే కారణాన్ని చూపుతూ ప్రస్తుతం ఇద్దరు పిల్లలు జీవించే ఉన్నందున నిబంధనల ప్రకారం రెండో కాన్పుకు సెలవులు ఇవ్వలేమంటూ గురుకుల సొసైటీ అధికారులు ఆమె దరఖాస్తును తిరస్కరించారనమాట. దీనిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు అధికారుల చర్యలు పూర్తిగా చట్టవిరుద్ధమని తేల్చెప్పిందనమాట. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆమెకు లభించాల్సిన 180 రోజుల ప్రసూతి సెలవులు తక్షణమే మంజూరు చేయాలని చెప్పేసి ఆ కాలనీకి సంబంధించి పూర్తి వేతనాన్ని కూడా చెల్లించాలని చెప్పేసి గురుకుల సొసైటీ ఆదేశించిందనమాట. సో ఇక ప్రస్తుత సెలవులు నిబంధనలు కేవలం సాంకేతిక కారణాలతో కాకుండా మహిళ మరియు శిశువుల ఆరోగ్యాన్ని కాపాడే మానవతా దృక్పథం సంక్షేమ కోణంలో అమలు చేయాలని న్యాయస్థానం సందర్భంగా అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది.